హాయ్ హలో కాంపిటేటర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ప్రో వాస్తవ్. మనం కొద్దిసేపు కొంచెం హానెస్ట్ గా మాట్లాడుకుందాం. చాలా మంది మన అబ్బాయిలు ఏమనుకుంటారంటే ఎక్స్పెన్సివ్ క్లాత్స్ వేసుకుంటే చాలు ఆటోమేటిక్ గా స్టైలిష్ గా కనిపిస్తామని. కానీ అది టోటలీ రాంగ్ అనమాట. ఎందుకంటే పీపుల్ ఫస్ట్ నీ అవుట్ఫిట్ ని అబ్జర్వ్ చేయరు. ఫస్ట్ నీ ఫేస్ ని, నీ హైజీన్ ని, నీ గ్రూమింగ్ ని, నీ ఓవరాల్ ప్రెజెన్స్ ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ హానెస్ట్లీ కొన్ని గ్రూమింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఇవి మిమ్మల్ని చాలా లో స్టేటస్ పర్సన్ లా చూపిస్తాయి. లో స్టేటస్ పర్సన్ లా అంటే లైక్ సంథింగ్ తినికి కేర్ తీసుకోడు, తినికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని ఒక ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది. సో దాంతో నువ్వు చాలా లో స్టేటస్ పర్సన్ లాగా కనిపిస్తావు. సో ఇదనమాట లో స్టేటస్ పర్సనాలిటీ అంటే. ఈవెన్ నువ్వు ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్ వేసుకున్నా, ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ షూ వేసుకున్నా, ఎక్స్పెన్సివ్ వాచ్ పెట్టుకున్నా సరే, నేను ఈ వీడియోలో చెప్పబోయే గ్రూమింగ్ మిస్టేక్స్ కానీ మీరు చేస్తుంటే ఆటోమేటిక్ గా మీరు చాలా లో స్టేటస్ పర్సన్ లాగా కనిపిస్తారు. అండ్ కామ్రేడ్స్, ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా? చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారని, కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మీ స్టేటస్ ని మీరే డిస్ట్రాయ్ చేసుకుంటారు అన్న విషయం మీకు కూడా తెలియదు. సో కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మన అబ్బాయిలు చేసే 5 గ్రూమింగ్ మిస్టేక్స్ ఏంటి, అవి మిమ్మల్ని ఎందుకు లో స్టేటస్ పర్సన్ గా చూపిస్తాయి, అండ్ నువ్వు అవి ఓవర్కమ్ చేసి ఎలా స్టైలిష్ గా కనిపించాలి, షార్ప్ గా ఎలా కనిపించాలో క్లియర్ గా చెప్తా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి. సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కామ్రేడ్స్, మీరు ఎప్పుడైనా ఇలా అబ్జర్వ్ చేశారా? కొంతమందిని చూస్తే సింపుల్ గా ఉంటారు, బట్ కాకపోతే హై వాల్యూ మెన్ లాగా కనిపిస్తారు. లైక్ ప్లెయిన్ టీ షర్ట్స్ అండ్ బ్లాక్ జీన్స్ అండ్ సింపుల్ హెయిర్ స్టైల్ తో చాలా మ్యాన్లీగా కనిపిస్తుంటారు, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంటారు. అండ్ ఇంకో కొంతమందిని చూసుకుంటే ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ వేసుకుంటూ ఉంటారు, ఎక్స్పెన్సివ్ షూస్ మెయింటైన్ చేస్తుంటారు, బట్ కానీ స్టిల్ ఏదో కొంచెం ఆడ్ గా కనిపిస్తుంటారు, కొంచెం సంథింగ్ ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, చాలా లో స్టేటస్ పర్సన్ లా కనిపిస్తారు. సో దీనికి రీజన్ వచ్చేసి నీ అవుట్ఫిట్స్ కాదు, నువ్వు ఫాలో అయ్యే గ్రూమింగ్ హ్యాబిట్స్ అనమాట. ఎందుకంటే పీపుల్ ఆటోమేటిక్ గా ఈవెన్ నువ్వు మాట్లాడకముందే నీ గ్రూమింగ్ హ్యాబిట్స్ ని బట్టి, నీ ప్రెజెన్స్ ని బట్టి ఈ పర్సన్ డిసిప్లైన్ గా ఉంటాడా, తినికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటాడా, మంచి హ్యాబిట్స్ ఉన్నాయనేసి చాలా ఫాస్ట్ గా డిసైడ్ చేస్తారు. సో ఈ వీడియోలో ఆ లో స్టేటస్ గ్రూమింగ్ హ్యాబిట్స్ ఏంటి, వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, అండ్ ఎలాంటి గ్రూమింగ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలనేసి సింపుల్ గా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ట్రస్ట్ మీ, వన్స్ నువ్వు హ్యాబిట్స్ ని ఫిక్స్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్ గా నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి నెగ్లెక్టెడ్ హెయిర్ అనమాట. ఫస్ట్ మిస్టేక్స్ కామ్రేడ్స్, మెస్సీ హెయిర్ స్టైల్ అనమాట. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రో మెస్సీ హెయిర్ స్టైల్ చాలా మంచిగా ఉంటుంది కదా, కొంచెం కోజీగా, కొంచెం రగడ్ లుక్ ఇస్తుంది కదా అనేసి. బట్ ఇక్కడ మెస్సీ హెయిర్ స్టైల్ కి అండ్ నెగ్లెక్టెడ్ హెయిర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ మీరు చూసుకుంటే అల్లు అర్జున్ మెస్సీ హెయిర్ స్టైల్ ట్రై చేసినప్పుడు చాలా రగడ్గా, చాలా బోల్డ్గా కనిపిస్తాడు, ఎందుకంటే అది ఇంటెన్షనల్గా చేశారు. కానీ నువ్వు నీ హెయిర్ని ఇంటెన్షనల్ కాకుండా ర్యాండమ్గా వదిలేస్తున్నావు, దాంతో నీ హెయిర్ అనేది డ్రైగా కనిపిస్తుంది, చాలా మెస్సీగా అనిపిస్తుంది, సైడ్స్ కానీ బ్యాక్ కానీ కరెక్ట్ లెంత్ ఉండకపోవడం, ఇలా చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఇక్కడ మెస్సీ హెయిర్ స్టైల్ వేరు, నువ్వు గ్రో చేస్తున్న నెగ్లెక్టెడ్ హెయిర్ డిఫరెన్స్ అనమాట. సో అలా నువ్వు డ్రై హెయిర్ ని, అన్ఈవెన్ లెంత్ ఉన్న హెయిర్ ని గ్రో చేస్తున్నావు అంటే అది నీకు మెస్సీ లుక్ అయితే ఇవ్వదు, నేను ఒక కేర్లెస్ పర్సన్ లాగా చూపిస్తుంది. సో కాబట్టి నువ్వు లాంగ్ హెయిర్ పెంచుతున్నా లేకపోతే మెస్సీ హెయిర్ ట్రై చేస్తున్నా సరే, మంత్లీ ఒకసారి కన్ఫర్మ్ గా పౌడర్ కట్ అయితే మెయింటైన్ చేయండి, లేదా స్ప్లిట్ ఎండ్స్ ని మంచిగా తిప్పించుకోండి. సో హెయిర్ స్టైల్ అనేది నీ ఫేస్ కి ఒక ఫ్రేమ్ ఇస్తుంది. సో నీ ఫ్రేమ్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఆటోమేటిక్ గా నీ ఓవరాల్ ప్రెజెన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది, నీ ఫేస్ షేప్ అనేది ఆటోమేటిక్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకో పాయింట్ కామ్రేడ్స్, ఎప్పుడైనా సరే మీ ఫేస్ షేప్ కి తగ్గట్టు సెట్ అయ్యే హెయిర్ స్టైల్స్ మాత్రమే ట్రై చేయండి. ఎలాంటి హెయిర్ స్టైల్స్ అంటే అలాంటి హెయిర్ స్టైల్స్ అయితే అసలే ట్రై చేయొద్దు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు మీ సెలబ్రిటీ హెయిర్ స్టైల్ నచ్చిందనేసి అదే హెయిర్ స్టైల్ మీరు రెప్లికేట్ చేశారంటే ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. ఇదనమాట ఫస్ట్ మిస్టేక్స్ నువ్వు అవాయిడ్ చేయాల్సింది. అండ్ హానెస్ట్లీ కామ్రేడ్స్, నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి చాలా కామన్ అనమాట, కానీ ఆల్మోస్ట్ దీని గురించి ఎవరు మాట్లాడరు. ఏంటంటే సెకండ్ థింగ్ వచ్చేసి ఓరల్ హైజీన్ అనమాట. ఏంటంటే ఈ యొక్క బ్యాడ్ గ్రూమింగ్ హ్యాబిట్ చాలు మిమ్మల్ని చాలా లో స్టేటస్ పర్సన్ లా చూపించడానికి. బ్యాడ్ బ్రీత్ ఉండడం, ఎల్లో టీత్ మెయింటైన్ చేసి ఉండడం. లైఫ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్ వేసుకొని, ఎక్స్పెన్సివ్ షూస్ వేసుకొని, మీ హైజీన్ని కరెక్ట్గా, మీ ఓరల్ హైజీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా పీపుల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు బ్యాడ్ బ్రీత్ వచ్చిందంటే ఆటోమేటిక్గా గేమ్ అనేది అక్కడే ఎండ్ అయిపోతుంది. సో ఇలా మీరు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ నుంచి బ్యాడ్ బ్రీత్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ పర్సన్ అంత డిసిప్లిన్ కాదు, తిను రెస్పెక్ట్ ఇచ్చుకోడు, ఈ పర్సన్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తినికి మనం కొంచెం డిస్టెన్స్ గా మెయింటైన్ చేయాలని థింక్ చేస్తారనమాట. సో దీన్ని సింపుల్ గా ఫిక్స్ చేసుకోవడం ఎలా అంటే, డైలీ 2 times మంచిగా బ్రష్ చేసుకోండి అండ్ మంచిగా టంగ్ కూడా క్లీన్ చేసుకోండి. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే జస్ట్ టీత్ మాత్రమే క్లీన్ చేసుకుంటారు, కానీ మీ బ్యాడ్ బ్రీత్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీ టంగ్ అనమాట. సో మీ టంగ్ ని కూడా నీట్ గా క్లీన్ చేసుకోండి, దాంతో మీకు ఒక ఫ్రెష్ బ్రీత్ అనేది ఉంటుంది. సో మీరు ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసి మీ ఓవరాల్ హైజీన్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోతే మీకు ఎలాంటి యూజ్ ఉండదు అనమాట. ఆటోమేటిక్ గా మీరు ఒక లో పర్సన్ పీపుల్ లాగా అనిపిస్తారు. అండ్ కామ్రేడ్స్, ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే చాలా మంది
5000 3000 పెట్టి ఎక్స్పెన్సివ్ స్నీకర్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ కాకపోతే ఒక 100 రూపీస్ పెట్టి ఒక టంగ్ క్లీనర్ తీసుకొని ఒక మంచి ఓరల్ హైజీన్ అయితే మెయింటైన్ చేయరు. సో ఇదేంటో నాకు అసలు అర్థం కాదు. సో ఇప్పుడు నుంచి అయినా సరే ఒక మంచి టంగ్ క్లీనర్ అయితే మెయింటైన్ చేయండి. సో కామ్రేడ్స్, థర్డ్ థింగ్ వచ్చేసి డ్రై అండ్ నెగ్లెక్టెడ్ స్కిన్ అనమాట. సో చాలా మంది స్కిన్ కేర్ చేయడం అంటే జస్ట్ ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే చేయాలి, అబ్బాయిలకు అవసరం లేదు అనుకుంటుంటారు. బట్ కాకపోతే నీ స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నీ స్కిన్ హెల్త్ని బట్టి నీ అపియరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో హెల్దీ స్కిన్ మెయింటైన్ చేస్తావంటే నువ్వు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటావు. సో చాలామంది డ్రై స్కిన్తో, ఆయిలీ డర్టీ స్కిన్తో, క్రాకెడ్ లిప్స్తో ఇలా ఉంటుంటారు. సో ఇలా నువ్వు నీ స్కిన్ని మెయింటైన్ చేసావంటే నువ్వు ఎంత ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్ వేసుకున్నా సరే నువ్వు ఆటోమేటిక్గా చాలా లో స్టేటస్ పర్సన్ లాగా కనిపిస్తావు. సో దీనికోసం నువ్వు ఏదో ఎక్కువ 10 స్టెప్స్ కొరియన్ స్కిన్ కేర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతే చాలు. ఒక మంచి ఫేస్ వాష్ తీసుకోండి, ఒక మంచి మాయిశ్చరైజర్ తీసుకోండి, దాంతోపాటు ఒక మంచి సన్ స్క్రీన్ అయితే మెయింటైన్ చేయండి. ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతే చాలు మీ స్కిన్ అనేది హెల్దియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా నీకు స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, లేకపోతే వీడియో ఎండింగ్లో ట్యాగ్ చేస్తా. సో హెల్దీ స్కిన్ మెయింటైన్ చేయడం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో కామ్రేడ్స్, నెక్స్ట్ 4th మిస్టేక్ వచ్చేసి డర్టీ నెయిల్స్ అండ్ హ్యాండ్స్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అనమాట. సో ఈ ఒక్క మిస్టేక్ చాలు మీ ఓవరాల్ ప్రెజెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి. లైక్ ఏంటంటే డర్టీ నెయిల్స్ ఉండడం, లాంగ్ నెయిల్స్ పెంచుకోవడం, హ్యాండ్స్ని హైజీన్గా మెయింటైన్ చేయకపోవడం, ఇలా అనమాట. సో పీపుల్ మీ అవుట్ఫిట్ కంటే మీ హ్యాండ్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. లైక్ మీరు హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు, అండ్ మీరు ఫోన్ ఇచ్చేటప్పుడు, లేకపోతే సంథింగ్ మీరు లంచ్ చేసేటప్పుడు, లేకపోతే ఇంకా మీరు ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్ని చాలా అబ్జర్వ్ చేస్తారనమాట. అప్పుడు మీ హ్యాండ్స్ డర్టీగా ఉండి డర్టీ నెయిల్స్తో ఉన్నాయంటే ఆటోమేటిక్గా మీరు ఒక లో స్టేటస్ పర్సన్ లాగా కనిపిస్తారు. సో దాంతో మీరు వాళ్ళకి చాలా ఇమ్మెచ్యూర్గా కనిపిస్తారు, చాలా కేర్లెస్ పర్సన్ లాగా కనిపిస్తారు. సో దీనికోసం నువ్వు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా నీ నెయిల్స్ని వీక్లీ ఒకసారి ట్రిమ్ చేసుకో, మంచిగా నీ హ్యాండ్స్ని క్లీన్గా మెయింటైన్ చేయి. లైక్ మంచిగా మాయిశ్చరైజర్ చేసుకుంటూ స్మూత్ హ్యాండ్స్ని అయితే మెయింటైన్ చేయి. దీంతో నువ్వు చాలా హై వాల్యూ మెన్ లాగా కనిపిస్తావు. సో ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇలాంటి స్మాల్ డీటెయిల్స్ హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. సో మేక్ షూర్ తప్పకుండా మీ నెయిల్స్ ని కూడా క్లీన్ గా మెయింటైన్ చేయండి. కామ్రేడ్స్, నెక్స్ట్ 5th థింగ్ వచ్చేసి బ్యాడ్ బాడీ ఓడర్ అనమాట. సో చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. లైక్ ఎలా అంటే ఇది ఎస్పెషల్లీ సమ్మర్స్ లో అయితే ఇంకా చాలా మెయిన్ ప్రాబ్లం అనమాట ఇది. సో ఎక్కువ స్వెట్ ఫామ్ అవుతుంది, ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, దీంతో ఎక్కువ స్మెల్ రావడం జరుగుతుంది. సో దీనికోసం చాలా మంది జస్ట్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉంటారు. సో పర్ఫ్యూమ్స్ అనేవి జస్ట్ మీకు ఒక మంచి ఫ్రేగ్రెన్స్ యాడ్ చేస్తాయి. సో ఆ పర్ఫ్యూమ్స్ అనేవి కొద్దిసేపు తర్వాత మీ బ్యాడ్ బ్యాక్టీరియాతో మిక్స్ అయిపోయి కొంచెం బ్యాడ్ స్మెల్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ మంచిగా 2 times బాత్ చేయండి, మంచిగా కీటో కింజలు ఉన్న సోప్స్ అయితే యూజ్ చేయండి. ఇవేం చేస్తాయంటే మీ బాడీ పైన ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి. దాంతో మీ స్వెట్ అనేది కంట్రోల్ అవుతుంది, దాంతో మీ బాడీ ఓడర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ స్వెట్టింగ్ వస్తుందంటే మంచిగా డియోడ్రెంట్స్ని యూజ్ చేయండి, యాంటీ ప్రిస్పిరెంట్స్ని యూజ్ చేయండి. సో ఇవి ఏం చేస్తాయంటే మీ బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఆపుతాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే డియోడ్రెంట్స్ వేరు, పర్ఫ్యూమ్స్ వేరు అనమాట. పర్ఫ్యూమ్స్ అంటే మీకు ఒక ఫ్రేగ్రెన్స్ని యాడ్ చేస్తాయి. డియోడ్రెంట్స్ అనేవి మీ బాడీ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ని కంట్రోల్ చేస్తే ఒక మంచి స్మెల్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. సో దీన్ని తెలుసుకొని క్లియర్గా పర్ఫ్యూమ్స్ని, డియోడ్రెంట్స్ని యూజ్ చేయండి. అంతకంటే ముందు మీరు డైలీ మంచిగా మీ బాడీని మెయింటైన్ చేస్తూ ఓవరాల్ హైజీన్ని మెయింటైన్ చేస్తారంటే ఆటోమేటిక్గా ఒక మంచి బాడీ ఓడర్ని అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ కామ్రేడ్స్, ఇక్కడ మీరు గ్రూమింగ్ అంటే ఏదో ఓవర్ స్టైలింగ్ అని, లేకపోతే ఎక్కువ కేర్ తీసుకోవడం అని ఇలా అస్సలు థింక్ చేయొద్దు. గ్రూమింగ్ చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరు నీట్గా ప్రెజెంట్ చేసుకోవడం అనమాట. సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నీట్గా ప్రెజెంట్ చేసుకున్నారంటే పీపుల్ ఆటోమేటిక్గా థింక్ చేస్తాడు తిను చాలా డిసిప్లిన్గా ఉన్నారనేసి. సో ఇక్కడ డిసిప్లిన్గా ఉండడం అంటే అఫ్ కోర్స్ అట్రాక్టివ్గా కనిపించడమే. సో కాబట్టి అట్రాక్టివ్గా కనిపించాలన్నా, హై వాల్యూ పర్సన్లా కనిపించాలన్నా ఈ గ్రూమింగ్ హ్యాబిట్స్ని ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మీరు చాలా హై వాల్యూ పర్సన్గా కనిపిస్తారు అండ్ పీపుల్ మీతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా ఇష్టపడతారు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన ప్రతి థింగ్ని క్లియర్గా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటుంటారు. బట్ కాకపోతే గ్రూమింగ్ అనేది ఫౌండేషన్ అనమాట. సో ఫస్ట్ మీ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మీరు ఎంత స్టైలిష్గా డ్రెస్అప్ అయినా, ఎంత స్టైలిష్గా మీరు ఉన్నా సరే స్టైల్ అనేది ఆటోమేటిక్గా కిల్ అయిపోతుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు గ్రూమింగ్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ సింపుల్ అవుట్ఫిట్స్ వేసుకున్నా చాలు మీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే నువ్వు ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ వేసుకున్న గ్రూమింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఆటోమేటిక్గా నీ స్టైల్ అనేది ఇన్స్టెంట్లీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో కాబట్టి ఇదనమాట ఇంపార్టెన్స్ వచ్చేసి గ్రూమింగ్ గురించి. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్లో ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, గ్రూమింగ్ గురించి చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి ఫ్యూచర్లో. సో అవి నువ్వు మిస్ అవుతుందంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే నీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.